ఈరోజు మన ఎంక్వైరీ కమిషన్ రెండో రోజు కూడా విచారణ చేయడం జరిగింది. ఇంకా కొంతమందిని ఈ టెంపుల్ ఫెస్టివల్కి సంబంధించిన ఏర్పాట్లలో ఉన్న వాళ్ళని చాలామందిని విచారించడం జరిగింది. అలాగే టెంపుల్ పూజారులనే, తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను కూడా విచారించడం జరిగింది. సో ఆ సంఘటనకి సంబంధించిన ఇంకా కొన్ని వివరాలు కూడా సేకరించడం జరిగింది. సో ఈ రెండు రోజు మేము చేసిన విచారణ ఆధారంగా మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషను, ఎవిడెన్స్ అన్ని ఆధారంగా మేము ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుంది. ప్రిలిమినరీ రిపోర్ట్ అందించడం జరుగుతుందండి. ఇది ప్రిలిమినరీ రిపోర్ట్ కోసం ఇప్పుడు విచారణ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాము. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకుంటున్నాము. సో దాని ఆధారంగా ప్రిలిమినరీ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్కి. మళ్ళీ డీటెయిల్డ్ రిపోర్ట్ ఒక నెల లోపల సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో డీటెయిల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేసే ముందు ఇంకా కొన్ని విచారణలు చేయడం జరుగుతుంది. అలాగే మేము కూడా అంటే పబ్లిక్ నుంచి కూడా అంటే ఇప్పుడు ఆ సంఘటనా స్థలంలో ఈ సంఘటన జరిగినప్పుడు ఇంజ్యూర్డ్ అయిన వాళ్ళని నిన్న ఆల్రెడీ మేము హాస్పిటల్కి వెళ్ళి విచారించడం జరిగింది. విమ్స్కి వెళ్ళి అక్కడ ఇంజ్యూర్డ్గా ఉన్న పర్సన్స్, వాళ్ళతో పాటు ఉన్న ఇద్దరు కూడా అక్కడ ఆ సంఘటన నేరుగా చూసిన వాళ్ళని కూడా విచారించాము. సో మిగిలిన వాళ్ళు కూడా ఎవరైనా ఈ సంఘటనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళ పబ్లిక్ దగ్గర నుంచి కూడా మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి కూడా అవకాశం ఇస్తాము. అలాగే ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా అంటే రాష్ట్ర స్థాయి అధికారులు, అది ఎండోమెంట్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు అందరితో కూడా కొన్ని వివరాలు ఇంకంటే కింద స్థాయి అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఒకసారి రికన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి స్టేట్ లెవెల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ రకంగా ఇంకా కొన్ని విచారణ కూడా జరుగుతాయండి. శాంపిల్స్ ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నామండి, టెస్టింగ్ కోసం పంపడం జరిగింది. ఏ మాస్టర్ ప్లాన్ అండి? ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను విచారించినప్పుడు ఒకటి రెండు విషయాలు అంటే దీనికి మా దృష్టికి వచ్చిన విషయాలు మాత్రం చెప్తాం. ఇది అంటే ఫైనల్ మా ఫైండింగ్ కానీ అలాంటి కాదు. మా విచారణలో మా దృష్టికి వచ్చిన కొన్ని అంశాలు మాత్రంగా చెప్తున్నాము. అంటే ఒకటి ఏంటంటే మాస్టర్ ప్లాన్కి డీవియేషన్గా కొన్ని పనులు జరిగినాయని, లేకపోతే కొన్ని పనులు చేయాల్సిన అవసరం వచ్చిందనేది ఒకటి దృష్టికి వచ్చడం జరిగింది. సో అది అంటే కొన్ని మాస్టర్ ప్లాన్కి డీవియేషన్తో కూడా పనులు చేసుకోవచ్చు. దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఒక ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక ఎస్ఓపి అనేది ఉంటుంది. అది ఏ స్థాయిలో అప్రూవల్ తీసుకోవాలి, ఎవరు ఆమోదం ఇవ్వాలి, అవన్నీ జరిగినాయా లేదా అని చూడాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది ఈ పని వర్క్కి సంబంధించి కూడా అంటే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, కాంట్రాక్టర్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు అందరినీ విచారిస్తే ఈ జరిగిన పనికి యాక్చువల్లీ అప్రూవల్ లేదు, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఇది ఎవరు అప్రూవ్ చేశారు, దానికి ఒక డిజైన్ ఏంటి, దాని ఒక స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఎలా ఉండాలి, దానికి ఏ మెటీరియల్ వాడుకోవాలి అనే అంశం మీద ఎవరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు. ఎవరి దగ్గర కూడా ఆధారాలు ఏమీ లేదు. అంటే కాబట్టి ఇది నోటు మాటల మీద హడావిడిగా జరిగినట్టుగానే మాకు కనిపిస్తున్నాయి. సో దాని మీద ఇంకా మేము ఫర్దర్ డీటెయిల్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ జరిగిన వర్క్ కూడా అది కరెక్ట్గా జరిగిందా లేదా అనే అంశం మీద ఏ ఒక ఇంజనీర్ కూడా బాధ్యతగా చెప్పిన పరిస్థితి లేదు. సో అదొకటి అంశం ఉంది. రెండోది కొన్ని ఈ ప్రసాదం స్కీమ్ కింద శాంక్షన్ అయిన వర్కులు కూడా కొన్ని యాక్చువల్లీ ఇది 2024 ఆగస్టులోనే పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ 6 నెలలు ఇప్పటికే డిలే అయింది, ఇంకా పూర్తి అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి కొంత డిలే రావడానికి టూరిజం డిపార్ట్మెంట్ కొన్ని కారణాలు చెప్తున్నారు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇంకో కొన్ని కారణాలు చెప్తున్నారు. సో ఇది రెండు కూడా మళ్ళీ రికన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా మేము చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా సకాలంలో జరిగి ఉన్నట్లయితే ఇలాంటి టెంపరీ స్ట్రక్చర్ కానీ లేకపోతే లాస్ట్ మినిట్లో చేయాల్సిన అవసరం ఉండేది కాదని కూడా మాకు కనిపిస్తుంది. సో అవి కూడా మళ్ళీ దీనిలో డీటెయిల్డ్ రిపోర్ట్లో మేము తీసుకురావడం ఖచ్చితంగా ఒకటి చెప్తాం. ఖచ్చితంగా ఈ కమిటీ యొక్క మ్యాండేట్లో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు భవిష్యత్తులో ఈ టెంపుల్లో కానీ ఇతర టెంపుల్లో కానీ లేకపోతే ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి కూడా మేము రికమెండేషన్లు ఇవ్వడం జరుగుతుందండి. సో దానికి సంబంధించి ఏదైనా సలహాలు సూచనలు నిర్మాణంలో తీసుకొని ఉన్నారు, లేకపోతే ఇలాంటి డీవియేషన్స్ అయినా వాళ్ళ నుంచి అంటే ఈరోజు ఆ టెంపుల్కి సంబంధించిన సభది కానీ ఆ ఆచార్యులు కానీ వచ్చి చెప్పినప్పుడు వాళ్ళకి ఈ డీవియేషన్ ప్రకారం జరిగిన వర్కుల మీద వాళ్ళతో సంప్రదింపులు కానీ వాళ్ళ ఆమోదాలు కానీ తీసుకోవడం లేదనేది వాళ్ళు చెప్పడం జరిగింది.
కానీ అది ఒక 3 మంత్ కమిషనర్ కూడా రాష్ట్ర స్థాయిలో కమిషనర్ ఎండోమెంట్ అపాయింట్ చేశారు. మార్చిలో ఆ కమిటీ కూడా వచ్చి చూశారు. సో ఆ కమిటీ వాళ్ళతో సంప్రదింపులు చేశారు. కానీ ఆ సంప్రదింపులు చేసేటప్పుడు వాళ్ళు ఏం డిస్కస్ చేశారు, ఏ అంశాల మీద మాట్లాడాలని ఆ కమిటీని అడిగితేనే తెలుస్తాయి. సో అది కూడా మేము మళ్ళీ క్రాస్ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేము అది ఏం చేస్తారని. రేపు నివేదిక ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.